నమస్తే అన్న. నమస్తే భయ్యా. ఇక్కడ ఖైరతాబాద్ విగ్రహానికి ప్రత్యేకత ఏంటి అసలు? ఆ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఎక్కడ లేదు ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసి. ఒక తిరుపతి, ఒక షిరిడి, ఇలా తీసుకుంటే అన్ని పెద్ద పెద్ద ఒక అమ్మవారి ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఎలాగో ఆ స్థానాలు ఎట్లున్నాయో, కాశీలో ఎట్లా ఉన్నాడో శివుడు, అలాగే ఇక్కడ కూడా ఈ స్థలానికి అంత పవిత్రత ఉన్నది. ఈ వినాయకుడికి స్పెషల్లీ ఆ 9 రోజులు మీరు ఊహించారు అంత జనాలు వస్తారు. దానివల్ల కొన్ని వందల మంది, వేల మంది ఉపాధి దొరుకుతుంది. ఒకళ్ళు పల్లీలే అమ్ముకొని, చైన్లే అమ్ముకొని, లడ్డూలే అమ్ముకొని, ఇంకా ఏవేవో వస్తువులు అమ్ముకొని వాళ్ళందరికీ ఒక ఉపాధి ఆ దేవుని కల్పిస్తాడు. దీనికి ఫుల్ సహకారము అందరు అందిస్తారు. ఖైరతాబాద్లో హిందూ, ముస్లిం, సిక్, సికాయ్ ప్రతి ఒక్క మనిషి అందిస్తాడు. ఒక టర్మ్లో మన యాక్టర్ కమల్ హాసన్ గారు సాగర సంగమం సినిమాకి వచ్చారు ఇక్కడికి. ఆయన నాట్యం చేశారు. ఆ సినిమా ఎక్కడికో ఎందుకో అందనంత ఎదిగింది. ఆ సినిమా చాలా టాప్ మూవీ అయింది. ఆ ఉదాహరణ ఒక్కటి చాలు మన తెలుసుకోవాలంటే. అలాగే ప్రజెంట్ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఫుల్ కోఆపరేషన్ అయినది. ఎవరు వచ్చే అవసరం లేదు మా దగ్గరికి. ఆయన నిలబడి అన్ని కార్యక్రమాలు చేస్తాడు. అంతా మంచి చెడు చూస్తారు. ఎవరెవరు కొట్లాడుకోలేదు, ఎవరేం లేదు. ఏదో మాట మాట వస్తుంది, చిన్న పెద్ద అన్నప్పుడు వస్తూ ఉంటాయి. దేవుని దగ్గర ఎవరికి ఎందుకు కోపాలండి? అందరు సమానమే. ఆయన నేను వచ్చిండు, పెద్ద ఆయన నిలబడ్డాడు, పూజ చేసిండు, అందరినీ ఈక్వల్గా చూసిండు. ఇవాళ నుంచి కార్యక్రమం షురు అవుతుంది. నిన్న ఏకాదశి ఉండే, మంచి రోజు ఉండే, చేసిండు. సో అందరం హ్యాపీగా ఉందాం, గణేష్ ఉత్సవాలు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, అంతే కదా. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి, చాలా ఘనంగా నిర్వహించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. ఈసారి ఏంటంటే వసతులు ఉంటాయి. వచ్చే వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, వాటర్ కానీ, భోజనాలు కానీ, ప్రసాదం కానీ, అలాంటి దానికి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక కమిటీ ఏర్పడ్డది, నాగేంద్ర గారు అన్న ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీలో రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు చైర్మన్గా. ఆయన కూడా పదవి స్వీకరించారు. ఆయన కూడా నిలబడి అందరు యూనిటీగా డెవలప్మెంట్ చేస్తారు. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, తరతరాలుగా 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. నేను అక్కడ టెంకాయ కొట్టినోనే ఆ గణేశుని దగ్గర చిన్నప్పుడు. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్రెండ్స్ అంతా మేము క్రికెట్ ఆడేసి వచ్చి సాయంకాలం కాగానే 6 గంటలకు టెంకాయ కొట్టేవాళ్ళం. అక్కడ అట్లా పని చేసేవాళ్ళం సర్వీస్. అలా 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 ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగింది. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారు. గణేశుని వల్ల ఎవ్వరికి ఏం లేదు. ఏవో వచ్చినాయి, క్లోజ్ అయిపోయినాయి, హ్యాపీగా ఉన్నాం. వస్తున్నాయి కదా బయట, వస్తాయండి. ఇప్పుడు లోకులు ఎట్లా తెలుసు కదా, ఏదో అంటేనే ఉంటుంది. అది మనం ఏం పట్టించుకోదన్నా, హ్యాపీగా జరిగిపోతుంది గణేశుంది 11 రోజులు. ఎలాంటి పుకార్లు అంటే డైరెక్ట్ గా అసలు ఈసారి విగ్రహం పెట్టట్లేదనే అన్న స్థాయిలో మాట్లాడారు. విగ్రహం 100% పెడితే తీరుతారు. ఖైరతాబాద్ నివాసులు వదలరు గణేశుణ్ణి. ఆయనతోటే మా బస్తీకి పేరు, ప్రత్యేకత. ఖైరతాబాద్కి పేరు ఉందంటే ఒక ఖైరతాబాద్ గణేష్. అది ప్రభుత్వాలు చేంజ్ అయినాయి కదా, ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడేమో కాంగ్రెస్ వచ్చింది. ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది అన్న, ప్రిన్సిపల్ వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇన్స్టిట్యూట్ అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో ప్రిన్సిపల్ చేంజ్ అవుతాడు, వస్తాడు. ఒక ఆఫీస్ ఉన్నది, వస్తారు పోతారు. అంత మాత్రాన ఆఫీస్ని తీసేయరు కదా. అట్లనే గణేశుడు ఉంటాడు, ఈయన లేకుంటే ఇంకొక ఆయన చేస్తాడు. ఇప్పుడు రేపు మీరు వెళ్ళిపోయారు అనుకో, మీ జాలు ఇంకో ఆయన వస్తాడు. అంతేగాని గణేశుడు మాత్రం పోడు కదా. కరెక్టా కదా? నేను తప్పేం మాట్లాడతలే కదా. ప్రతి ఏడాది కూడా కొత్త కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు. ఈ ఏడాది ఏ రూపంలో చూడొచ్చు అంటే ఇంకా రాలేదు. అది శిల్పి గారు రాలేదు, రాజేందర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు మేకింగ్ చేసేటోళ్ళు, తయారు చేసేటోళ్ళు. ఇవాళ రేపు డిక్లేర్ చేస్తారు, షెడ్ గిట్టేసి మంచి రూపమే ఇస్తారు. ఈ నాగేందర్ అనే ఈ లీడర్ ఎప్పటి నుంచి ఇందులో ఉన్నారు? ఆయన గత 60-70 సంవత్సరాలు మాకు తెలిసి. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడనే, మాతో చాలా క్లోజు, మంచి వ్యక్తి, స్థానికుడు, అందరికి అందుబాటులో ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. ఏ విధంగా అంటే ఆ విధంగా హెల్ప్ చేస్తాడు. ఆయన తప్పుగా ఏం అర్థం చేసుకోదు. ఆయన నిలబడి నిన్న పూజ చేయించాడు. కోఆపరేటివ్గా అందరితోటి గణేశుని నిర్వహిస్తారు. ఈసారి ఎంతవరకు ఖర్చు అవుతుంది ఇక్కడ? అవన్నీ మనం చెప్పలేమన్నా, అది కమిటీ డిసైడ్ చేస్తుంది. ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మనకు తెలియదు కదన్నా. అది ఎందుకు అలాంటి విషయాలు బయటపడడానికి ఇబ్బంది పడుతున్నారు? విషయం నాకేం తెలుసు అన్న. 10,000 కావచ్చు, 10 లక్షలు ఇప్పుడు తిరుపతి మన భారతదేశంలోనే చాలా పెద్ద ఆలయం తిరుపతి, తిరుమల తిరుపతి. అలాంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ అవన్నీ కూడా ప్రతి ఏడాది బయట పెడతారు. చూద్దాం ఈసారి. మరి ఈ ఖైరతాబాద్కి సంబంధించింది ఎందుకు పెట్టట్లేదు? ఈసారి కొత్త కమిటీ వచ్చింది కదా, అన్నగారు, పెద్దన్న గారు, చైర్మన్ గారు, వీళ్ళందరూ కలిసి డిక్లేర్ చేస్తే చెయ్యొచ్చు. వాళ్ళ చేతిలో ఉంది. మేమైతే అడగం కదా, అన్న
నువ్వు ఎంత అయిందన్నా చూపి అంటే మేము మాకు అడగడానికి హక్కు లేదు. మేము మెంబర్ లాగా ఉంటాం, వచ్చిన వాళ్ళకి సేవ చేస్తాము. ఇక్కడ లడ్డూల దుకాణంలో పెడతాడు, ఈ నుంచి ఆడ వరకు లడ్డు బిజినెస్ నడుస్తుంది, హ్యాపీగా ఉంటాం అందరం. అంతేగాని ఇంత వచ్చింది అంత వచ్చింది వాళ్ళు డిక్లేర్ చేస్తే మనం తెలుసుకుందాం అంతే. రైట్, థ్యాంక్ యూ. అన్న అంటే లాస్ట్ టైం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇక్కడ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయా అనుకుంటున్నారా ఏంటి? ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయనే చూస్తూ మొత్తం ఆయన బాధ్యతలు మొత్తం అంతా కమిటీ వేసిరు, కొత్త కమిటీ మొత్తం ఆయన చేతనే ఆయనే బాధ్యతలు మొత్తం. నిన్న కర్ర పూజ చేసిండు ఆయన్నే. ఫేక్ న్యూస్ వస్తుంది ఒకటి, చంపేస్తారు అదైతే అవాస్తవం అయితే కాదు, ఆ సృష్టించుకుంది వాళ్ళు అంతే. ఎవరు చేసిన చలో వాళ్ళు చంపుతా అని చెప్పారు కదా, ఆ వ్యక్తిలో చూపండి, వాళ్ళే చెప్పాలి. ఇవ్వలేదు. ఇంతమంది కమిటీ ఉంది, ఇంతమంది రాజ్ కుమార్ చైర్మన్ అంటే రాజ్ కుమార్ చేతిలోనే ఉండే మొత్తము. కమిటీకి ఏం తెలియదు, వాళ్ళ ఇంట్రెస్ట్ మేము 2000 మంది ఉంటాం మేము ఇక్కడ మొత్తం మేమే చూసుకుంటాం. పోలీస్ వ్యవస్థ ఉంటది, అన్ని ఉంటాయి, మొత్తం చూసేదంతా మేమే. వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ మా సొంతం డబ్బు, మేము సొంతంగా ఎంత మందిని పెడతారో వాలంటీర్స్ ఇక్కడ? 2000 మంది దాకా ఉంటాం మేము. ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది మాది. పొద్దున మధ్యాహ్నం నుంచి పొద్దున కొంతమంది, మధ్యాహ్నం కొంత, రాత్రి మొత్తం కంటిన్యూ. పబ్లిక్ పోయిన దాకా మేము ఉంటాం అంతా వాలంటీర్. పోలీసు వ్యవస్థతో మేము పనిచేస్తాం అందరం కలిసి. ఇక కానుకాలు ఉనుకాలు వస్తాయి వాళ్ళకే తెలుసు, అవి ఏం వస్తాయి ఏం పోతే భక్తులు వేసిపోతారు, విఐపీలు వస్తారు. భారతదేశంలోనే చరిత్రలో ఫస్ట్ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడే, పెద్దది. 11 రోజులు ఉంటాడు ఇక్కడ. అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, ఎల్ఎస్సిటీ అందరు సహకరిస్తారు మాకు మొత్తం. గందరగోళం నడుస్తుంది అంటున్నారు కదా, దాని గురించి అడుగుదాం వచ్చా. కమిటీ కొత్త కమిటీ వేసారండి ఎమ్మెల్యే గారు. మొత్తం కొత్త కమిటీ రావడం వల్ల గందరగోళం స్టార్ట్ అయిందా, రావాలని స్టార్ట్ అయిందా? సుదర్శన్ గారు దాన్ని చనిపోయారు పోయిన సంవత్సరము. చనిపోయినప్పుడు ఆయన రాజ్ కుమార్ చెప్పిండు, అందరం ముంగడు వచ్చే సంవత్సరం అందరం కలిసి చేద్దామని చెప్పిండు. ఎమ్మెల్యే గారు ముంగడిని చెప్పిండు, వాదానం ఇచ్చిండు. అదే వాదాంతో అది కొత్తగా సాయం చనిపోయాడు, ఆయన చెప్పి అందరు కమిటీ వేసి కొత్త కమిటీ ఎమ్మెల్యే గారు వేశారు. రాజ్ కుమార్ చైర్మన్ అంతే. ఏంటంటే అసలు ఈ ఖైరతాబాద్ ఇక్కడ ఈ వాడలో ఈ బస్తీలో అసలు ఎవరెవరు ఉంటారు ఇక్కడ, నాకు అర్థం కావట్లా. స్థానికులే మేమంతా, లోకల్ స్థానికులే మొత్తం స్థానికులే ఉంటాం. ఏమైనా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు చేయి కింద మేము అందరం ఉంటాము. ఆయన ఏది చెప్తే పని చేసి పెడతాం మేము మొత్తం స్థానికుల. ఆయన పని చెప్పినా కానీ మేము కాదు అన్నాం మేము అందరం. ఆయన వెంబడి మేము ఉంటాం ఎప్పటికీ, అంతే, ఇంకేం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. వాళ్ళ తాతల ముత్తాతల నుంచే రాజగోపాల్ అన్న, వాళ్ళ అయ్య, వాళ్ళ శంకర్ అన్న కూడా లీలవింటారు. వాళ్ళే ఆ గుడి కూడా కట్టించింది వాళ్ళే. వాళ్ళకే హక్కు ఉండదు కానీ ఇంకోనికి హక్కు లేదు. ఆడ కట్టు ఇంక బస్తీల్లో కూడా హక్కు ఉండదు, వాళ్ళకే ఉంటది. ఎందుకంటే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వాళ్ళు నడిచిన పాట వాళ్ళు నడవాలి, కానీ వేరే కూడా ఎట్లా రావద్దు, తప్పు. అంతే సార్. ఎట్లా అంటే వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, వీళ్ళు నడిచే పాట వాళ్ళు ఎట్లా దొక్కుతారు. వాళ్ళది అలాగానే వీళ్ళది అలాగనే, వీళ్ళు వాళ్ళ తాతలు నడిచినట్టు వీళ్ళు నడవాలి. మాకు కావాలి పాలంటే ఎట్టిస్తారు, అట్లా ఇయ్యరు. చాలా తప్పదు. ఈ సంవత్సరం పెడుతున్నారా విగ్రహం? అంటే నేను ఒకటి విన్నాను, ఈ సంవత్సరం పెట్టడానికి కొన్ని గందరగోళం జరుగుతుందని విన్నా. గందరగోళం అంటే బస్తీలు చెప్తారు మాకు కావాలి అక్క. అంటే మాకు కావాలంటే ఏంటి? అలా పాలు పుట్టాలని, గణేశుడు అలా పాలు పుట్టాలని. ఈ బస్తీకి సంబంధించిన ఇక్కడ ఉన్న వాళ్ళ పూర్తి సహకారం వీళ్ళకి లేదా? వాళ్ళకి ఎట్లుంటది, వీళ్ళకి ఉంటది. వీళ్ళ తాతలు నడిచినట్టు వీళ్ళు నడవాలి. వాళ్ళకి ఎట్లుంటది చెప్పుడు, మనం ఇక్కడ భూమి ఉన్నాము, మన కొడుకుంటది హక్కు, వేరే వాళ్ళకి ఎట్లుంటది ఉండదు. అంతే కదా సార్. గణేష్ వాళ్ళ నాయన జరిగిపోతే ఇప్పుడు రాజకుమార్ అన్న ముంగడ నడుతుంది. అంతే సార్. ఓకే. ఇక్కడ ఎట్లా ఉంటది అంటే దీనికి సంబంధించి అంతా బాగా చూసుకుంటారా? బస్తీకన్నా వచ్చి పెడతారా? చూసుకుంటారు, అందరం చూసుకుంటారు.